హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం రోగనిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని నియంత్రించి గుండెకి ఎంతో ప్రయోజనం చేసే ఓట్స్ దోశని తయారు చేసుకోబోతున్నాం. మరియు దీనికి కాంబినేషన్గా ఎర్ర చట్నీని తయారు చేసుకోబోతున్నాము. ఓట్స్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు ఓట్స్, మీకు నచ్చిన ఓట్స్ ఏమైనా తీసుకోవచ్చండి, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని ఈవెన్గా ఇలా గరిటెతోటి స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలండి ఒక 5 నిమిషాల పాటు. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా ఉండాలండి పౌడర్ కన్సిస్టెన్సీ. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఓట్స్ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మొత్తం దీంట్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే వేసుకుంటే ఇంకా మంచిదండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా దోశ వేసుకుంటున్నాం కనుక మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్ళు తీసుకోవాలండి. 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి, అంతకుమించి ఎక్స్ట్రా పోసుకుంటే లూజ్గా వస్తుంది పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు నేను సగం యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలిన సగం నీళ్ళు కూడా పోసుకొని మరొకసారి స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి, అంతకంటే ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, బ్యాటర్ అనేది లూజ్గా వస్తుంది. మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకున్న తర్వాత 6 కాశ్మీరీ చిల్లీ, 3 ఎండుమిరపకాయలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో కలిసిపోయే విధంగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం చింతపండు అండి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం ఆల్రెడీ 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాం కనుక చింతపండు కొంచెమే పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా బెల్లం, తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పోప్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని స్పూన్ తోటి ఒకసారి ఇలా కలుపుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలండి. మనకి చట్నీ రెడీ అయినట్లే. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని దానిపైన కొన్ని నీళ్లు చల్లుకొని ఉల్లిపాయతోటి ఇలా వైప్ చేసుకొని ఒక గరిటెడైతే పిండి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి మామూలు దోశలు వచ్చినట్లు రావండి, కొంచెం మందంగానే వేసుకోవాలి ఓట్స్ దోశ అనేది. ఇలా వేసుకున్న దోశని 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ తిప్పి మరొక 2 నిమిషాల పాటు ఈ దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా రెండో బ్యాచ్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక గరిటెడు పిండి తీసుకొని ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వీటన్నిటిని సర్వ్ చేసుకుంటే మనకి హెల్దీ ఓట్స్ దోశ, ఎర్ర చట్నీ రెడీ అయినట్లేనండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే అధిక బరువుని నియంత్రిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.